ఏం చెప్పాడు 5 సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిచింది. ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం. పోనీలే సైకో జగన్ ఒక తెలుగింటి ఆడబడుచు ఇంటికి వెళ్దాం, అక్కడ మహిళల పరిస్థితి ఏంటో కనుక్కుందాం. నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. గత 5 సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగింటి ఆడబడుచులు ఈరోజు బాధపడుతున్నారు. జగన్ ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్. ఎందుకంటే ఆయనకే కరెంటు షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు. అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని తిరుగుతాడు. తల్లి ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవలా. ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం. జగన్ యువత దగ్గరికి వెళ్దాం. వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇచ్చిందా? లేదు. ఉద్యోగాలు లేని డిఎస్సి, గ్రూప్ 1 గ్రూప్ 2 లేదు. 6,500 కానిస్టేబుల్ పోస్టులు లేవు. అసలు నువ్వు ఎక్కడ కంపడతావా? కర్ర తీసుకుని తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా. నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ అందరు రెడీ అయ్యారని ఈ సభాముఖంగా నేను జగన్ కి చెప్తున్నా. జగన్ ఒక అద్భుతమైన స్కామ్ స్టార్. ఆయన ఎలాంటి కార్యక్రమం తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుంది. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఇల్లులు కాదు ఏకంగా పట్టణాలే కడుతున్నానని చెప్పాడు. సెంటు స్థలాల పేరుతో 7,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఆ స్థలాలు లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచేశారు. వాళ్ళందరూ చెప్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది. వడ్డీతో సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అస్సలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో తోస్తేనే మొత్తం కూలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే నిరుపేద కుటుంబాలకు నేను చెప్తున్నా, 2 నెలలే ఓపిక పట్టండి. మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. జగన్ కి మధ్యన భయం పట్టుకుంది. ఆయన రాత్రి పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంట. అందుకే అర్ధరాత్రి లేసి ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపిస్తే అవినీతి మరకబడుతుంది అనుకున్నాడు. కానీ జగన్ ఒక విషయం మర్చిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకి పంపిస్తే ఆయన చేసిన మంచి పనులన్నీ బయటికి వచ్చింది. దానికి కారణం ఒకటే, జగన్ బాబు గారంటే పోలవరం రేంజ్, నీ రేంజ్ పిల్ల కాలువ రేంజ్. బాబు గారంటే కియా గుర్తొస్తుంది, జగన్ అంటే కోడి కత్తి గుర్తొస్తుంది. బాబు గారంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైలు. ఏ జైలు? చంచల్గూడ జైలు. అది వాళ్ళ కుటుంబ జైలు అయిందండి. బాబాయ్ హత్యలో ఆయన పేరు ఉందబ్బా, భాస్కర్ రెడ్డి గారు ఎవరో, ఆయన కూడా చంచల్గూడ జైల్లో ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు ఆయన కూడా చంచల్గూడ జైల్లో ఉన్నాడు. అదేంటో వాళ్ళ కుటుంబం జైల్లాగా తయారైంది. అదేవిధంగా బాబు గారు ఒక విజనరీ, అంటే ముందు చూపున్న నాయకుడు అయితే జగన్ ఒక ప్రిజనరీ. జగన్ చూస్తే నాకు ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి ఈ ముఖ్యమంత్రి పదే ఒక పదం వాడుతున్నాడు, నేను బటన్ నొక్కినా అని. కరెక్ట్ తల్లి, బల్ల పైన ఉన్న ఒక బటన్ మీకు కనపడుతుంది, ఆ బటన్ నొక్కుతాడు. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి, అది మీకు కనపడదు. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు.
ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. అంతేకాదమ్మా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకి ఇచ్చే కానుక కట్, పెళ్లికి ఇచ్చే పెళ్లి కానుక కట్, పిల్లల్ని విదేశాలు చదివించే విదేశీ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, మన ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు రావాల్సిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందించారు. 50 రూపాయలు